నమస్తే, నా పేరు శివాజీ. వెల్కమ్ టు అవర్ ఛానల్. తెలంగాణ వ్యాప్తంగా సంచలనంగా మారినటువంటి కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ కుమారుడు బండి భగీరథ్ కి సంబంధించినటువంటి ఒక పర్సనల్ కేసు ఏదైతే ఉందో అది పెద్ద రాజకీయ దుమారాన్నే లేపింది. ముఖ్యంగా బీఆర్ఎస్ వాళ్ళు దాన్ని ఒక ఆయుధంగా మార్చుకొని బీజేపీ మరియు కాంగ్రెస్ పార్టీలు రెండూ ఒకటేనని, అసలు బీజేపీ కాంగ్రెస్ పార్టీలు రెండూ ఒకటేనని చెప్పి వాదిస్తే ఇంకా జనాలు నమ్ముతారు అనే భ్రమలో నుంచి బీఆర్ఎస్ అయితే బయటకు రావాలి. వాళ్ళు వస్తే బాగుపడతారు, లేకపోతే లేదనుకోండి, అది వేరే విషయము. సో ఈ కేసుకు సంబంధించి రకరకాల కథనాలు రకరకాల వార్తాపత్రికల్లో కావచ్చు, రకరకాల సోషల్ మీడియా యూట్యూబ్ ఛానళ్ళల్లో కావచ్చు, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ కావచ్చు, ఇది సెన్సిటివ్ కేసు. ఒక అమ్మాయి జీవితానికి సంబంధించినటువంటి కేసు, ఒక అబ్బాయి భవిష్యత్తుకు సంబంధించినటువంటి కేసు. ఒకవేళ నిజంగా భగీరథ్ అనే అతను కనుక ఆ క్రైమ్ చేసి ఉంటే చట్టం తన పని తను చేసుకెళ్తుంది. అలాగని ఆ అమ్మాయి ఫోటోలు వీడియోలు, ఈ వర్గానికి సంబంధించినటువంటి వాళ్ళేమో ఆ అమ్మాయి ఫోటోలు వీడియోలు తీసుకొని వచ్చి విపరీతంగా సోషల్ మీడియాలో వైరల్ చేయడము, ఆ అమ్మాయి క్యారెక్టర్ అసాసినేషన్ చేయడం జరిగింది. అదేవిధంగా ఆ పక్క నుంచి అంటే ఆ అమ్మాయి తరపున కాదు, ఆ అమ్మాయి తరపున పోరాడితే రాజకీయ లబ్ధి పొందాలి అనుకునేటువంటి కొన్ని రాజకీయ పార్టీలు ఏవైతే ఉన్నాయో భగీరథ్ పోస్టర్లు కొట్టి అంటించడము, ఆయన మిస్ అయినాడు, ఆయన ఏదో దేశం వదిలి పారిపోయినాడు అని చెప్పి నానా హడావిడి చేయడం జరిగింది. సో కోర్టు అయితే స్పష్టం చేసేసింది, భగీరథ్కి ముందస్తు బెయిల్ ఇచ్చేదానికి కుదరదు అని చెప్పడం జరిగింది. నిన్న రేవంత్ రెడ్డి గారు ఒక ప్రైవేటు కార్యక్రమంలో పాల్గొన్నారు. ఒక ఇంటర్వ్యూ లాంటిది ఏదో జరిగితే దాంట్లో ఆయన చాలా క్లియర్గా చెప్పాడు. సో ఇంకా నన్ను ఏం చేయమంటారు, సో అతను నాకు మిత్రుడు అన్నమాట వాస్తవమే. ఆయన మొన్న నరేంద్ర మోడీ గారు హైదరాబాద్కు వచ్చిన ఆ రోజు ఆ కార్యక్రమంలో బండి సంజయ్ కూడా అటెండ్ అయితే, దానికి రేవంత్ రెడ్డి కూడా అటెండ్ అయితే ప్రియమిత్ర అని చెప్పి పిలవడము మహాన్ పాపం అయిపోయింది. సో దాన్ని పెట్టుకొని ప్రియమిత్ర అన్నాడని చెప్పి, వాళ్ళిద్దరు దోస్తులు అని చెప్పి, కాంగ్రెస్ బీజేపీ ఒకటేనని చెప్పి, సో రకరకాలుగా నానా హంగామా చేసి, సో దీన్నైతే కనుక ఈ కేసు ఏదైతే ఉందో ఈ కేసును చిలికి గాలివాన చేసి ఇది ఒక రాష్ట్ర వ్యాప్తంగా ఒక సంచలనాన్ని చేశారు. సో ఎట్టకేలకు బండి భగీరథ్ ఎవరైతే ఉన్నారో పోక్సో కేసులో ఇరుక్కున్నటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో అతనికి ముందస్తు బెయిల్ అయితే రద్దయిపోయింది. సో మరోవైపు ఆ బాధితురాలి తల్లిగారైనటువంటి ఆమె ఒక పిటిషన్ అయితే వేయడం జరిగింది. ఈ పిటిషన్లో ఏం చెప్పారంటే, అమ్మాయి ఫోటో కావచ్చు, వాళ్ళ కుటుంబ సభ్యులు ఫోటో కావచ్చు, విచ్చలవిడిగా సోషల్ మీడియాలో వాడుతూ ఉన్నారు, మా క్యారెక్టర్ అసాసినేషన్ చేస్తూ ఉన్నారని చెప్పి ఆమె పిటిషన్ వేస్తే దానికి సంబంధించి కోర్టు కూడా తీవ్రంగా స్పందించింది. సో దయచేసి ఇలాంటి సెన్సిటివ్ కేసులు జరిగినప్పుడు సెన్సేషనలిజం కోసము, ఈ వ్యూస్ కోసము అందరూ ఇలాంటి టాపిక్స్ చేస్తూ ఉంటారు. ఇదే మనం మొట్టమొదటిసారిగా ఈ టాపిక్ గురించి మాట్లాడుకోవడము. సో ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడు కొన్ని రోజులు ఓపిక పట్టడం మంచిది. ఎందుకంటే ఇది ఒక అమ్మాయి యొక్క జీవితానికి సంబంధించినటువంటి విషయము, ఒక అబ్బాయి యొక్క భవిష్యత్తుకు సంబంధించినటువంటి విషయము. కోర్టులు ఉన్నాయి. వాస్తవంగా చెప్పాలంటే అతను బీజేపీ పార్టీకి సంబంధించినటువంటి ఒక మంత్రి యొక్క కుమారుడు, ఇటువైపు ఏమో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. కాంగ్రెస్ పార్టీ రాజకీయంగా వాడుకోవడానికి మంచి అవకాశం కూడా ఉంది, వాళ్ళు చూసుకుంటారు. మధ్యలో ఈ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు అవగాహన రాహిత్యంగా ఆ అమ్మాయి ఫోటోలను, ఆ అమ్మాయి వీడియోలను బహిరంగంగా సోషల్ మీడియాలో పెట్టారు. అది కూడా చట్టరీత్యా నేరము. సో అలాంటి వాళ్ళ మీద కూడా చట్టపరంగా చర్యలు తీసుకోబోతున్నారనేటువంటి వార్తలు కూడా వస్తూ ఉంది. దయచేసి ఈ కేసే కాదు, భగీరథ్ కేసే కాదు, ఇలాంటి కేసులు ఏవైతే ఉన్నాయో కొంచెం సెన్సిటివ్గా ఉన్నటువంటి కేసులు, ముఖ్యంగా ఆడపిల్లలకు సంబంధించినటువంటి కేసులు, ముఖ్యంగా 18 సంవత్సరాలు నిండకుండా ఉన్నటువంటి పిల్లల కేసులు ఏవైతే ఉన్నాయో అలాంటి కేసుల జోలికి వెళ్ళేటప్పుడు కొంచెం బాధ్యతాయుతంగా ప్రవర్తించాలి. ఇన్ఫ్లుయెన్సర్స్ కావచ్చు, జర్నలిస్టులు కావచ్చు, మీడియా సంస్థలు కావచ్చు, అదేవిధంగా పత్రికలు కావచ్చు, వీళ్ళు కొంచెము ఈ కేసుకు సంబంధించి కొంతమంది లైన్ దాటి ప్రవర్తించారు. 2 వర్గాలుగా విడిపోయారు. బండి సంజయ్ వర్గం ఒకటి, ఆ బాధితురాలి తరపున ఆమె మీద ఏమి జాలితో కాదు, దాని ద్వారా రాజకీయ లబ్ధి పొందాలనేటువంటి ఉద్దేశంతో ఆ స్టాండ్ అయితే తీసుకున్నారు. దాని ద్వారా బండి సంజయ్కి డ్యామేజ్ చేయాలని, ఆయన రాజకీయ
జీవితాన్ని ఆయన రాజకీయ ప్రయాణం ఏదైతే ఉందో దానికి ఈ కేసుతో ఫుల్ స్టాప్ పెట్టాలనేటువంటి ఉద్దేశంతో ఈ రాజకీయ శక్తులంతా చేరడము. వాస్తవంగా తప్పు జరిగి ఉంటే సో చట్టాలు ఉన్నాయి, కేసులు పెడతా ఉన్నారు. ఇప్పుడు బండి సంజయ్ అనే ఆయన సెంట్రల్ మినిస్టర్ కాబట్టి మరి కేసు కూడా బుక్ అయింది. ఇప్పుడు అతను దొరకలేదు, పారిపోయాడు, బండి సంజయ్ దగ్గరుండి పంపించేశాడు. ఇలాంటి నిరాధార ఆరోపణలు చేస్తా ఉన్నారు. సో మొత్తానికి నిన్న రేవంత్ రెడ్డి గారు ఒక మంచి సలహా అయితే ఇచ్చారు ప్రియ మిత్రుకి. ఏమంటే సో ఆమె మైనరే అని చెప్పి కూడా వార్తలు వస్తూ ఉంది. సో ఆమె పుట్టిన తేదీ ప్రకారము, ఆధార్ కార్డు ప్రకారము, అదేవిధంగా ఎక్కడో హైదరాబాద్లో ప్రైవేట్ హాస్పిటల్లో పుట్టింది, ఆమె మైనరే, ఆమెకు 17 సంవత్సరాలే అనేటువంటి వార్తలు కూడా వస్తూ ఉంది. సో ఏది ఏమైనప్పటికీ మన తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అయితే కనుక బండి సంజయ్ ఇందులో ఇన్వాల్వ్ అయ్యి ఒక బాధ్యతాయుతమైనటువంటి రాజకీయ నాయకుడిగా, ఒక మంత్రిగా తన కొడుకుని విచారణకు హాజరుపరిచేలాగా, విచారణకు సహకరించేలాగా చేయాలి. ఇలా చేస్తే ఆయన కూడా రాజకీయంగా బాగుంటుంది. అంతేగాని కొడుకుని కాపాడాలని చూస్తే సమాజము ఒప్పుకోదనేటువంటి ఒక మెసేజ్ కూడా ఇవ్వడం జరిగింది. మరి చూద్దాం, ఈరోజు రేపు మళ్ళా హియరింగ్ అని ఉందంటున్నారు. సో మరి బండి సంజయ్ కొడుకు వచ్చి లొంగిపోతాడా, లేకపోతే పోలీసులే చేసి పట్టుకుంటారా? అసలు బండి సంజయ్ కొడుకు ఇండియాలో ఉన్నాడా, వీళ్ళు చెప్పినట్లు ఇండియా వదిలి పారిపోయాడా? సో మరి బండి సంజయ్ పదవి ఉంటుందా, ఊడిపోతుందా? ఇవన్నీ తెలియాలంటే వేచి చూడాల్సిందే. దయచేసి ఇలాంటి కేసులకు సంబంధించి ఆడవాళ్ళ ఫోటోలు కానీ, మైనర్ బాలికల ఫోటోలు కానీ దయచేసి వాడద్దండి. అది చట్టరీత్యా నేరము. ఏదో వ్యూస్కు కకృతిపడి లేదా డబ్బులకు కకృతిపడి ఇలాంటి విషయాల్లో కనుక ఇరుక్కుంటే ఆ పోక్సో కేసు మీ మీద కూడా పెడతారు. కాబట్టి దయచేసి జాగ్రత్త. సో ఇదండి ఈరోజు మన టాపిక్. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.